హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ నీరన్న. ఈరోజు మనం యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ని చాలా ఈజీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనం ఇన్షాట్ అనే యాప్ను యూజ్ చేద్దాం. ఈ యాప్లో అయితే థంబ్నెయిల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఈ థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలన్నా, మన వీడియో ఎక్కువ షేర్స్ జరగాలన్నా ఈ వీడియో యొక్క థంబ్నెయిల్ అనేది చాలా క్రుషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఇన్షాట్ యాప్ని ఉపయోగించి యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దీనికోసం నేను రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ను ఉపయోగించి, రెండు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ను ఉపయోగించి. ఈ విధంగా మీకైతే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, కాంటెంట్లోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని మొదటగా చూస్తున్నారో మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరిన్ని వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కాంటెంట్లోకి వెళదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఇన్షాట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. దీనికోసం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అని టైప్ చేస్తే ఇన్షాట్ యాప్ అనేది వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్షాట్ యాప్ అనేది అయితే ఇలా ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటో అనేది ఉంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేస్తే దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదన్నా అయితే థంబ్నెయిల్గా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని క్లిక్ చే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మనకైతే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. దీని మీద మనం ఇమేజ్ని పెట్టాలనుకుంటే ఇక్కడ స్టిక్కర్ అనేది ఉంది కదా, ఈ స్టిక్కర్ని క్లిక్ చేయడం తర్వాత స్టిక్కర్స్ అయితే ఉంటాయి. మనకి ఇమేజ్ కావాలి కాబట్టి ఇక్కడ గ్యాలరీ అనేది ఉంది కదా, ఈ గ్యాలరీని క్లిక్ చేయండి. దీంతో మనం ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కాకుండా మనం ఇంకా వేరే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజెస్ అయితే వస్తాయి. ఇవి కాకుండా మనకు ఫోల్డర్స్ టైప్లో కావాలంటే ఇక్కడ రీసెంట్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఫోల్డర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా ఇమేజ్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇదైతే ఉంది. దీన్నైతే మనం ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ కాదు ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ యారో మార్క్ ఉంది కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనమైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది అనమాట ఇమేజ్. దీని తర్వాత మనకి నువ్వు ఏ కాంటెంట్ గురించి అయితే చెప్తున్నావో దాని ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి స్టిక్కర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. నానైతే ఆల్రెడీ ఉన్నాయి నాకు ఫొటోస్. దీంట్లో నోట్బుక్ ఎలా అనేది దీన్ని అయితే నేను సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్ మనకి నచ్చిన విధంగా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇమేజ్ అయితే పెట్టేశాను. దీని తర్వాత మనకి టెక్స్ట్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ని క్లిక్ చేయడం వల్ల మనకి టెక్స్ట్ అయితే వస్తుంది. మనకి ఇంగ్లీష్లో కావాలంటే డైరెక్ట్గా ఇక్కడే వాట్ ఈస్ నోట్బుక్ ఎల్ఎం అని ఇక్కడే మనము టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా మనకి తెలుగులో కావాలంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్రోమ్లో ఓపెన్ చేస్తే గూగుల్ ట్రాన్స్లేట్ అని తెలుసు కదా ఫ్రెండ్స్, దాన్ని ఉపయోగించి మనం తెలుగులో తెచ్చుకోవచ్చు అనమాట. గూగుల్ ట్రాన్స్లేట్ అని మనం టైప్ చేయాలి. ఇక్కడైతే ఉంది గూగుల్ ట్రాన్స్లేట్. దీన్ని ఫ్రెండ్స్, గూగుల్ ట్రాన్స్లేట్ అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ మనం ఏం టైప్ చేస్తే అక్కడ మనకి తెలుగులో వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి వాట్ ఈస్ నోట్బుక్ ఎల్ఎం ఇలా వచ్చింది కదా, కింద వచ్చింది ఫ్రెండ్స్. నోట్బుక్ ఎల్ఎం అంటే ఏంటి, దీన్ని ఏంటంటే ఇలా
క్రాప్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాపీ కొట్టేసి మళ్ళీ ఇన్షర్ట్ యాప్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసాము దాన్ని మొత్తం తీసేసి ఇక్కడ ఆడ సెలెక్ట్ చేసిన దాన్ని ఇక్కడ కాపీ చేయండి ప్లస్ పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ చేయడం వల్ల మనకి ఇది అనేది తెలుగులో అయితే మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం స్పేసెస్ ఎక్కువ పెడితే ఆడ అనేది స్పేస్ కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి తెలుగులో తెచ్చుకోవచ్చు. దీనికి ఇంకా కలర్లు మనకి బ్యాక్గ్రౌండ్ బట్టి కలర్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే కలర్లో మనం సెట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. దాని బ్యాక్గ్రౌండ్ బట్టి మనం అయితే కలర్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నోట్బుక్ కలర్ అంటే ఏంటి, ఈ కలర్ కాకుండా ఇంకా మనం ఇది కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం బాగా కనబడుతుంది. ఇక్కడ నోట్బుక్ కలర్ అనేది బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక టిక్ చేయండి. ఇది టిక్ చేసిన తర్వాత అదైతే సేవ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. దీన్ని ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ యారో మార్క్ పైన మనం సైజ్ తగ్గించవచ్చు, పెరగవచ్చు. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇంకా స్టిక్కర్ని ఉపయోగించి నాకైతే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. టైప్ చేస్తాను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని సైజ్ అనేది తగ్గిస్తాను. నేను తగ్గించిన తర్వాత ఇక్కడైతే పెట్టేస్తాను. ఇలా ఇమేజెస్ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్క thumbnail లో. ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ఇంకా టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలంటే నోట్బుక్ వెళ్ళమంటే ఏంటని టైప్ చేశాం కదా. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అని టైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్ అనేది వచ్చేసింది మనకి. దీన్ని వచ్చేసి మనం ఎక్కడ పెట్టేద్దామంటే మనం అనేది ఇక్కడైతే పెట్టేద్దాం. దీన్ని ఇంకా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం క్రాస్గా ఇట్లా తిప్పుకుంటే ఇంకా టెక్స్ట్ అయితే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ టైప్ చేద్దాం. దీన్ని మనం ఇక్కడ పెట్టేద్దాం ప్లస్ స్మార్ట్గా. ఫ్రెండ్స్ ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం చూడండి ఇక్కడ సైజ్ తగ్గించి ఇలా పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ ఒక thumbnailని బ్యాక్గ్రౌండ్ కలర్ ఉపయోగించి thumbnail అయితే రెడీ చేసాం. దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అనేది ఉంది కదా, దీన్ని ఉపయోగిద్దాం. మనకి ఇన్షాట్ అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ యాడ్స్ అయితే రావు. మనకు ఫ్రీగా ఉపయోగిస్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ యాడ్స్ అనేవి అయితే వస్తాయి. సో కొంచెం ఓపికతో ఉండాలి. సో ఫ్రెండ్స్ మన thumbnail అయితే సేవ్ అయిపోయింది గ్యాలరీలోకి.
సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే ఉపయోగించి మనం తమ్నైల్ అయితే ఎడిట్ చేసాము. ఇప్పుడు ఇమేజ్ని ఉపయోగించి తమ్నైల్ అయితే రెడీ చేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ డిస్క్రైబ్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మొత్తానికి బ్యాక్ వచ్చేయండి, మరియు ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీద క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఏమి ఇమేజ్ని అయితే పెట్టాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నానైతే దీన్ని సెలెక్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం దీని మీద ఇంకా ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజెస్ అయితే వస్తాయి. దీనికోసం మనం ప్లస్ దీన్ని అయితే ఇదైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చంద్రబాబు అనే ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇదైతే ఇక్కడ ఇలా పెట్టేసుకోండి, కొంచెం లైట్గా. సో ఫ్రెండ్స్, కొంచెం పెద్దగానే పెట్టుకుందాం. ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్న తర్వాత మనం టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయడం వల్ల మనకు టెక్స్ట్ అయితే వస్తుంది. నేనైతే వాట్ ఈస్ నోట్బుక్ ఎలమెంట్ టైప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీన్ని తెలుగులో తెచ్చుకోవాలంటే ఇందాక చెప్పాను కదా, అలా చేయడం ద్వారా మనకైతే తెలుగులో వస్తుంది. నేనైతే డైరెక్ట్ ఇంగ్లీష్లో అయితే టైప్ చేసేస్తున్నా. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయడం వల్ల దీన్ని ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వాట్ ఈస్ నోట్బుక్ ఎలమెంట్ ఇక్కడ ఫిట్ చేసేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కలర్ అయితే మనకి అంతగా నచ్చలేదు కాబట్టి దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన పెన్సిల్ మార్క్ ఉంది కదా, ఈ పెన్సిల్ మార్క్ని క్లిక్ చేయడం వల్ల మనం ఇంకా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని బట్టి మనం కలర్ సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మల్టీ కలర్ కూడా ఇందులో అయితే వస్తుంది. ఇదని చాలా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ కలర్ అయితే బాగా సెట్ అయింది. దీన్ని పెట్టేద్దాం. ఇంకా మనము ఇంకా ఇంకా యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ అనమాట. ఫుల్ డీటెయిల్స్ అని టైప్ చేసి మనం ఇక్కడైతే పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా, ఇమేజ్ని ఉపయోగించి చాలా ఈజీగా మనం అయితే తమ్నైల్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఈ నోట్బుక్ ఎలా అనేది ఉంది కదా, దీన్ని అయితే మనము ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, యూట్యూబ్ యొక్క తమ్నైల్ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పోర్ట్ వచ్చితే అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్లో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ ఇమేజ్ ఉంది కదా, దీని బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎరేస్ చేయాలంటే గూగుల్లోకి వెళ్దాం, క్రోమ్లోకి వెళ్ళి ఇది కాకుండా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని టైప్ చేస్తే ఫ్రెండ్స్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. రిమూవ్ బీజీ అని టైప్ చేస్తే మనకనేది ఫస్ట్ లింక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయడం వలన మనకైతే ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేస్ చేస్తుంది అనమాట. ఇది
ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనేది కనపడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయడం వల్ల మనం గ్యాలరీలోకి వెళ్తాము. మనకి ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని అయితే ఈ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఈ remove.bg అనేది రిమూవ్ చేసేస్తుంది. ఈ remove.bg అనేది అయితే 100% ఫ్రీగా పనిచేస్తుంది అందరికీ. సో ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం ప్రాసెస్ అయితే అవుతుంది. చూసారు, ఇక్కడైతే ఇమేజ్ అయితే వచ్చేసింది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఇదైతే కొంచెం నెట్ని బట్టి స్పీడ్గా స్లోగా అనేది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మీ సెల్ యొక్క ఫోన్ అయితే స్పీడ్గా ఉంటే ఇదైతే స్పీడ్గా పనిచేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసింది. ఇలా మనకి ఏ ఫోటో పెట్టుకున్నా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అనేది ఉంది కదా, ఆ డౌన్లోడ్ బటన్ నొక్కితే పైన ఫ్రీ అనేది కనపడుతుంది కదా, దాన్ని నొక్కితే మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది. దాన్ని నొక్కడం వల్ల ఈ ఇమేజ్ అయితే మనకైతే డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలాగా ఇన్షాట్లో ఈజీగా ఎడిట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.